देख रहे हैं सिटी इंडिया न्यूज चैनल हक की आवाज। अस्सलामुअलैकुम नाजरीन, मैं ज़किया सादिक सिटी इंडिया न्यूज़ की रियासत तेलंगाना और इलाक़े दक्कन के खबरनामा आईना दक्कन में आपका इस्तकबाल करती हूँ। खबरों से पहले सुनते हैं हदीस शरीफ। हदीस नबवी सल्लल्लाहु अलैहि वसल्लम, सिबाबुल मुमिन फुसूक़ुन व क़ियालुहु कुफ़्रुन। बुखारी शरीफ। मुमिन को गाली देना गुनाह है और उससे जंग करना कुफ्र है। क्रेडिट कार्ड के जरिए धोखाधड़ी देने वाले बैनुल-अक़वामी गिरोह के 7 अफराद को सैबराबाद पुलिस ने गिरफ्तार कर लिया। इस खुसूस में सैबराबाद कमिश्नर स्टीफन रविंद्रा ने एक सहाफ़ती कॉन्फ्रेंस को तफसीलात बताते हुए कहा कि क्रेडिट कार्ड से धोखाधड़ी करने वाले बैनुल-अक़वामी गिरोह के 7 अफराद को गिरफ्तार किया गया और इनके पास से 1,11,40,000 रकम के साथ 3 कारें, 4 लैपटॉप, 12 मोबाइल फ़ोन, 10 CPU, रबर स्टैंप, 16 चेकबुक्स और 18 डेबिट कार्ड को जब्त कर लिया है। स्टीफन रविंद्रा ने बताया कि जारिया माह में HDFC में काम करने वाले अब्दुल नईम ने शिकायत दर्ज करवाई थी। అంతర్జాతీయ స్థాయిలో క్రెడిట్ కార్డ్ మోసాలకు పాల్పడుతున్న ఒక ముఠాను సైబరాబాద్ పోలీస్ అరెస్ట్ చేయడం జరిగింది. ఎన్నో ఏళ్లుగా దేశ విదేశాల్లో ఎవరికి చిక్కకుండా ఫ్రాడ్కు పాల్పడుతూ తిరుగుతున్న ఈ గ్యాంగ్ను మా పోలీస్ చాకచక్యంగా పట్టుకున్నారు. మరి కొన్నేళ్లుగా వీరి మోసాలపై వస్తున్న కంప్లైంట్స్ పై సైబరాబాద్ సైబర్ క్రైమ్ వింగ్ చాకచక్యంగా వ్యవహరించి అరెస్ట్ వెళ్తే ప్రధానంగా మనకి HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఇంటెలిజెన్స్ అండ్ కంట్రోల్ యూనిట్ మనకి 27th డిసెంబర్ రోజు ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మరి ఈ కంప్లైంట్ ఏంటంటే HDFC బ్యాంక్ మర్చెంట్ అయిన హెల్త్ డెంటల్ క్లినిక్ లోని అతి తక్కువ వ్యవధిలో ఒక డెంటల్ సర్జన్ అబౌట్ 64 lakhs వరకు ఇంటర్నేషనల్ కార్డ్స్ వాడి ట్రాన్సాక్షన్స్ చేసి మనీ విత్డ్రా చేసినట్టు వీళ్ళు గుర్తించారు. మరి అది ఆ ట్రాన్సాక్షన్స్ అన్ని సస్పిషియస్గా ఉండడం వల్ల మనకి వాళ్ళని ప్రశ్నిస్తే సరైన సమాధానం రాలేదు. అప్పుడు మనకి ఇక్కడ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో సైబరాబాద్లో ఒక FIR రిజిస్టర్ చేశాము. 551/2021 అండర్ సెక్షన్ 420, 66C D IT యాక్ట్ అండ్ 120B IPC కింద. మరి ఈ కేస్ ఇన్వెస్టిగేషన్ మన ACP సైబర్ క్రైమ్ శ్రీధర్ అండ్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ శ్రీనివాస్ ఇద్దరు కలిసి కొంచెం లోతుగా దాన్ని పరిశీలిస్తారు. చాలా నమ్మశక్యమైన ఈ మెసేజెస్ పంపి మరి ఒక నమ్మశక్యమైన ఈ టోల్ ఫ్రీ నెంబర్ పంపడం వల్ల పబ్లిక్ చాలామంది ప్యానిక్లో వీళ్ళు ఈ టోల్ ఫ్రీ నెంబర్ కాంటాక్ట్ చేశారు. ఈ టోల్ ఫ్రీ నెంబర్ కాంటాక్ట్ చేసిన తర్వాత ఈ కాల్స్ ఏమో ఈ టెలికాలర్స్ రిసీవ్ చేసుకుని అటెండ్ చేయడం జరుగుతుంది. సో వీళ్ళు ఏం చేస్తారంటే ఈ టెలికాలర్స్ ఈ విక్టిమ్స్ని ఇమీడియట్గా గో టు అసిస్ట్ అనే ఒక యాప్ ఉంటుంది. ఈ గో టు అసిస్ట్ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆ లింక్ షేర్ చేయమని వీళ్ళకి చెప్తారు. దానివల్ల వాళ్ళ ఎంటైర్ డివైస్ అన్నది కంప్లీట్గా రిమోట్ యాక్సెస్ తీసుకోవడం జరుగుతుంది. సో తర్వాత వీళ్ళని నమ్మించడానికి వాళ్ళ డివైసెస్ సిస్టమ్స్ అన్నీ ఇన్ఫెక్ట్ అయ్యి నమ్మించడానికి వీళ్ళు ఏం చేస్తారంటే టెలికాలర్స్ ఒక కమాండ్ ప్రాంప్ట్ అన్నది ఒకటి రన్ చేస్తారు. ట్రీ ఏంటంటే ఇది మిస్లీడ్ చేయడానికి ఏంటంటే వాళ్ళ సిస్టమ్స్ అన్నీ ఇన్ఫెక్ట్ అయినాయి, ఇదిగో చూడండి మీ ఎంటైర్ సిస్టమ్ అంతా
ఒక మాల్వేర్ ఉన్నదని ఈ కమాండ్ ప్రాంప్ట్ రన్ చేసి ఇది వర్చువల్గా వాళ్ళకి చూపెడతారు. ఈ గల్లిబుల్ ఎవరైతే ఈ విక్టిమ్స్ ఉంటారో వీళ్ళందరూ కూడా అది నిజంగా వాళ్ళ సిస్టమ్స్ ఇన్ఫెక్ట్ అయ్యాయి, దీన్ని క్లీన్ చేయడానికి, దీన్ని రిమూవ్ చేయడానికి, మాల్వేర్ రిమూవ్ చేయడానికి మీకు చూస్తే ఈ టూల్స్ వీళ్ళ దగ్గర కొనాలని చెప్పి వీళ్ళు వాళ్ళకి కంప్లీట్గా వాళ్ళ సివివి నెంబర్స్, దాని ఎక్స్పైరీ డేట్ అండ్ ఎంటైర్ కార్డ్ నెంబర్స్ కూడా వీళ్ళు షేర్ చేయడం జరుగుతుంది. మరి ఇక్కడ మీరు చూస్తే ఈ గ్యాంగ్ అన్నది 2 ప్లేసెస్ నుంచి ఆపరేట్ అయింది. ఒకటేమో హైదరాబాద్ నుంచి ఆపరేట్ అయింది, ఒకటేమో ఢిల్లీ బేస్డ్ పంజాబ్ నుంచి ఆపరేట్ అయింది. तेलंगाना कानून साज कौंसिल के प्रोटीम चेयरमैन के तौर पर कुल हिंद मजलिस इत्तेहादुल मुस्लिमीन के रुकन कानून साज कौंसिल सैयद अमीनुल हसन जाफरी ने जिम्मेदारी संभाली। अमीनुल हसन जाफरी जो कि गुज़श्ता 12 बरसों से MLC हैं, इनको कौंसिल का उबूरी सदरनशीन मुकर्रर करने के लिए अहकाम जारी किए गए थे, जिसके बाद उन्होंने इस अहम ओहदे की जिम्मेदारी संभाली। वज़ीर दाखिला मोहम्मद महमूद अली, वज़ीर उमूर मुक़न्नना प्रशांत रेड्डी, मजलिसी अरकान असम्बली सैयद अहमद पाशा खादरी, मोहम्मद मुअज़्ज़म खान, जाफ़र हुसैन मेराज ने आज मजलिस के रुकन कानून साज कौंसिल रियाजुल हसन आफंदी, TRS कायदीन के साथ साथ सेक्रेटरी मुक़न्नना डॉक्टर नसीमलू और कौंसिल का स्टाफ भी इस मौके पर मौजूद था। जिला आसिफाबाद SI रामाराव की खम्मम कमिश्नरेट के तबादले के मौके पर मुकामी आदिवासियों ने अपनी रिवायात के मुताबिक जोश व खरोश के साथ अलविदाई तकरीब का एहतमाम किया। इस मौके पर कुमरम भीम ज़िले के SP YV सुधेंद्रा ने अपनी मुखातिबत में कहा कि मऊ नवाज़ों के इलाके में SI रामाराव ने अपनी कारकर्दगी के ज़रिए एक मुनफरिद पहचान बनाई है। उन्होंने मज़ीद कहा कि SI रामाराव ने अमन व अमान को बरकरार रखने के लिए समाजी खिदमत के बहुत से प्रोग्राम शुरू किए हैं और इनकी खिदमत काबिल एतराफ़ भी हैं। కాకపోతే అప్పుడు అంత పరిచయం ఎక్కువ లేకుండే, మామూలుగా జస్ట్ మాట్లాడటం అది జరిగింది. డివిజన్ కూడా అప్పుడే రామారావు ఇక్కడ తిరియానికి రావడం జరిగింది. సో కాకినాడ కాక ఆసిఫాబాద్ డివిజన్లో అని అంటే తర్వాత ఎప్పుడైతే ఇక్కడి నుంచి 2 ఏళ్ల క్రితం పాత SP గారు రిటైర్ అయ్యారో అప్పటి నుంచి ఇంకా మొత్తం చూస్తుండడంతో, జిల్లా చూస్తుండడంతో రామారావు గురించి మెల్లిమెల్లిగా తెలుసుకోవడం జరిగింది. జనరల్గా మనుషులు కొంతమంది డబ్బు సంపాదిస్తారు, కొంతమంది పేరు సంపాదిస్తారు. డబ్బు సంపాదించడం కంటే పేరు సంపాదించిన వాడు ఎప్పుడైనా ఖచ్చితంగా గొప్ప వ్యక్తి అవుతాడు. సో ఎందుకంటే డబ్బు ఈరోజు ఉంటుంది, రేపు పోతుంది, కానీ పేరు ఎప్పటికీ ఉంటుంది. సో అందులో మన SI రామారావు కంపల్సరీ గొప్ప పేరు సంపాదించుకున్న వ్యక్తిగా నిలిచిపోతాడు. అందులో ఈ తిర్యానీ పరిధిలో మీ ఆదివాసీలకు సేవ చేయడం చాలా అభినందనీయం. ఎందుకంటే జనరల్గా పోలీస్ డిపార్ట్మెంట్కి వస్తే ఏం చేస్తారు, మీరు ఏమవ్వాలనుకుంటారు, ఎందుకు వస్తున్నారు ఈ డిపార్ట్మెంట్ కంటే ప్రతి ఒక్కళ్ళు సేవ అంటారు, సర్వీస్ చేయాలని, సమాజంలో మంచి ఇది చేయాలి అది అని చెప్పి అంటారు. కానీ బయట వేరే ఎక్కడో సిటీ టౌన్ ఏరియాల్లో కంటే అటువంటి ఆపర్చునిటీస్ అంతా ఇటువంటి ఏరియాల్లోనే ఇక్కడ ఉండే ఆదివాసీ ప్రజలు లాంటి వాళ్ళు, మారుమూల ప్రజలు, గిరిజన ప్రజలు, ఆదివాసీ ప్రజలు లాంటి వాళ్ళకే చేయడానికి అవకాశం ఉంటుంది. ఎందుకు అవకాశం కలిగింది.
మండలంలో ఉన్నటువంటి ఇతర శాఖల అధికారులు వారందరికీ కూడా నేను ఈ సందర్భంగా వైద్య శాఖ కావచ్చు, విద్యాశాఖ కావచ్చు, ఎంఆర్ఓ గారు, ఎంపీడీ ఆఫీస్ సిబ్బంది, ఎలక్ట్రిసిటీ అందరూ, అదేవిధంగా అంగన్వాడీస్, ఆశా వర్కర్సు, ఇతర అన్ని శాఖల వారు కూడా ఎటువంటి అవసరం ఉన్నా కూడా మాకు చక్కగా స్పందించి సహకారం అందించారు. మాతో కానటువంటి అనేక రకాలైనటువంటి ఇష్యూస్ని మీ యొక్క ఇతర శాఖల సహకారంతో నాకు అందించిన, ముఖ్యంగా అటవీ శాఖ ఎఫ్ఆర్ఓగా ఉన్నటువంటి అంతకుముందు ఇప్పుడు ఉన్నటువంటి సాహు సార్ కావచ్చు, అదేవిధంగా శ్రీరామ్ కావచ్చు, అంతకుముందు ఉన్న ప్రణయ్ కావచ్చు, శ్రీనివాస్ కావచ్చు, వీరందరూ కూడా మేమంతా కూడా మండలంలో ఉన్నటువంటి అధికారులందరం కూడా ఒక టీం వర్క్ చేయడం వల్ల అనేక రకాల సమస్యలు, ఆదివాసీ సమస్యలు ముఖ్యంగా జిల్లాలో ఉన్నటువంటి అధికారుల దృష్టికి కూడా మా ఎస్పీ గారి సహకారంతో, జిల్లా డిఎఫ్ఓ గారి దృష్టికి కానీ, కలెక్టర్ గారి దృష్టికి కానీ అనేక రకాలైనటువంటి సమస్యలను తీసుకెళ్ళేసి కొన్ని సమస్యలను పరిష్కరించే అవకాశం కూడా ఈ సందర్భంగా కలిగింది. ఎక్కడున్నప్పటికీ కూడా నేను అంటే మనిషిగా నేను కొంచెం మా ప్రాంతానికి దగ్గరగా ఉండాలన్న ఉద్దేశంతో వెళ్ళడం జరిగింది. కానీ మా మనసు మాత్రం ఈ యొక్క ఉమ్మడి జిల్లాలో ముఖ్యంగా जिला कामारेड्डी में आज फॉरेस्ट अहदेदारों ने पतंग और मांझे की दुकानों पर धावा करते हुए चीनी मांझे को जब्त कर लिया और दुकानों को मुहरबंद कर दिया। पड़ोसी मुल्क चीन से कम कीमत का मांझा लाकर फरोख्त करने की शिकायत मिली थी। इस चीनी मांझे से इंसानी जिंदगी और परिंदों को जानी नुकसान का खदशा बताया जा रहा है। आवाम की शिकायत पर फॉरेस्ट अहदेदारों ने ये दावे किए। चाचा थैले में के भी तागे, चाचा थैले में के भी तागे थैला दे ఫ్యాన్ की दुकान है जी, ఫ్యాన్ రిపేర్ షాప్ ఫ్యాన్ ది అది ఫ్యాన్ ఫ్యాన్ రిపేర్ షాప్ ఫ్యాన్ చేసుకోవచ్చు కదా, పక్కన చేసుకున్నాం చలికాలం ఫ్యాన్ లో అదే పైన అన్ని దారాలే ఏదో ఒకటి ఏంటి అది ఎక్స్ట్రా లేదు మేడం, రెంటే ఉండేది ఊళ్ళో ఉన్నది కూడా మీకు తెలియదు, రెంట్కి ఇచ్చామని చెప్తారు. ఎవరు ఉంటారో కూడా తెలియదు మీకు, రెంట్కి ఇచ్చామని చెప్తారు సార్. राजेंद्र नगर पुलिस स्टेशन हुदूद में वाक़े PVNR एक्सप्रेस हाईवे पर मेहंदीपट्टनम से एयरपोर्ट जाने वाली सड़क पर खड़ी GHMC के मिनी ट्रक को एक कार ने तेज रफ्तार के साथ टक्कर मार दी। इस कार की ड्राइवर एक खातून थी। हादसे के मौके पर कार में मौजूद बलून खुलने से कोई जानी नुकसान नहीं हुआ। इस हादसे की वजह से भारी मकदार में ट्रैफिक तातुल का शिकार रही। पुलिस ने जाए मौके पर पहुंचकर राहती काम का आगाज किया, जिसके बाद ट्रैफिक का मसला हल हुआ। शहर हैदराबाद में जुमेरात को अंदरून चंद घंटे 2 अफराद के कत्ल की अलहदा वारदातें पेश आईं। शाम के वक्त लालागुड़ा पुलिस स्टेशन के हुदूद में वाक़ शांति नगर में एक शख्स का मौलिक हथियारों से हमला करने के बाद
सर पर पत्थर डालकर कत्ल कर दिया गया। मकतूल की शनाख्त ऑटो ड्राइवर 40 साल राजेश के तौर पर की गई है। इसके बाद रात करीब 12 बजे फर्स्ट लैंसर इलाके में सोहेल नामी 25 साल नौजवान का मुहलिक हथियारों से हमला करके कत्ल कर दिया गया। दोनों वारदातों में कत्ल की वजूहात का फौरी पता नहीं चल सका। पुलिस छानबीन कर रही है। अस्सलाम वालेकुम, मेरा नाम जो है सो ख्वाजा पाशा है। सोहेल का मैं ताया होना, जिसका डेथ हो गया, मर्डर कर दिए। जो है सो हम घर पे थे, शाम रात में 11:30 बजे फ़ोन आया सोहेल को ऐसा मारे बोल के। हम लोग वहाँ पे स्पॉट पे पहुँच भी नहीं सके। उससे पहले उनको जो है सो यहाँ पे ला लिए थे सोहेल को, हॉस्पिटल वाले डिक्लेयर करे डेड लेके आए बोल के। कहाँ पर हुआ ये फसलान सर कट्टे पे हुआ, जो वहाँ पे चिल्ला है, वो जो एंट्री लेते हैं फसलान सर का कट्टा है वहाँ पे। उनकी उम्र क्या थी? उनकी 26 साल उम्र थी उनकी। तो ऐसा मालूम हुआ, और कौन करे क्या है पता नहीं, पुलिस इन्वेस्टिगेशन में है। तो मैं रिक्वेस्ट करूं कमिश्नर पुलिस से कि स्ट्रॉन्ग एक्शन लेके उनको अरेस्ट करे और सख्त से सख्त सजा दे। दुश्मनी किसी से पुरानी? वो तो नहीं बता सकता, मेरे को तो पता नहीं वो क्या है। इन वीडियोग्राफर का काम करते थे और बस ये किसी के ऊपर डाउट है क्या? नहीं बोल सकता हूँ। हमारे उनका फ्रेंड सर्कल क्या है, वो क्या नहीं, कौन दुश्मन है, नहीं मालूम हमारे को। पहले कोई ऐसा वाक़या कुछ? नहीं कुछ नहीं हुआ था ऐसा। कभी लड़ाई झगड़ा हुआ था क्या? ऐसी कुछ छोटे मोटे लड़ाइयाँ होते थे होंगे वैसा, मगर वैसा ये ऐसा होता बोल कोई एक्सपेक्ट नहीं कर रहे थे। ये बहुत बुरा हो गया, मगर कौन करे, क्या प्लानिंग से करे पता नहीं। ये अंदाजा क्या टाइम पे हुआ? ये 11:30 बजे 11 के बाद ही छुआऊँगा। हाँ 11 के बाद ही छुआऊँगा रात में। एज क्या रहती सोहेल? 26 साल उम्र रहती है उनकी। फसलान सर में रहते हैं उन्होंने। आप लोगों ने इसी बात कंप्लेन करा पुलिस में? हाँ पुलिस में अभी हो गया, अभी सर्कल साहब बुलाई भी करते हैं, वहाँ पे जाना है, क्या बोलते क्या है देखना है ज़रा। मैं रिक्वेस्ट कर रहा हूँ कि पुलिस कमिश्नर से, तो कमिश्नर साहब से कि उन लोगों को अरेस्ट करे जल्द से जल्द और उनको सज़ा दो, लाइफ सज़ा देना उन लोगों को। जिला नलगुंडा के मिरियालगुड़ा मुस्तखर के खांगी अंकिता नर्सिंग अस्पताल के डॉक्टर की लापरवाही की वजह से एक खातून की मौत। अरकान खानदान ने हॉस्पिटल के रूबरू धरना मुनज़्ज़म किया। तफसीलात के मुताबिक जिला नलगुंडा के पेद्दापुर मंडल से ताल्लुक़ रखने वाली रमावत बोडी की तबीयत नासाज होने पर मुस्तखर के खांगी हॉस्पिटल अंकिता में शरीक करवाया था। अफराद ख़ानदान ने डॉक्टरों पर इल्ज़ाम आयद किया कि इलाज में लापरवाही बरतने की वजह से रमावत की मौत हो गई। बरहम अरकान ख़ानदान ने कल रात नाश के साथ हॉस्पिटल के सामने धरना मुनज़्ज़म किया। अस्पताल इंतज़ामिया ने पुलिस को तलब किया, जिस पर मिरियालगुड़ा टाउन CI M श्रीनिवास ने मुकाम को पहुंचकर धरने को ख़त्म करवाया। नलगुंडा से नुमाइंदा सिटी इंडिया न्यूज़ खालिद अहमद की रिपोर्ट। రిపోర్ట్ చూసి ఆ కండిషన్ తర్వాత చెప్తారు, కానీ రాగానే ఏదైనా మనతో ఇంజక్షన్ వేస్తారు ఇక్కడ కాదు, హైదరాబాద్ తీసుకోపోయాడు మేము మాట్లాడేది నువ్వు మాట్లాడేది కాదు. ఇప్పుడు మీరు డెడ్ బాడీని పెట్టారు, మీ ఇంటెన్షన్ ఏంటి అని అదే ఇప్పుడు నువ్వు నేను కొట్లాడుకుని చేసుకుంటా ఏది కాదు కదా. సరే Are you looking to build your dream project, but construction costs and time are a big hurdle standing in your way? If yes, then you are at the right place, because Cosmolite AAC lightweight block is a game changer in the construction industry. Our innovative technologies and highly experienced team can help your dreams come true. With our proven strategies, Cosmolite AAC block cuts down the requirements of steel and cement by 20%, saving 30% on construction costs and reducing construction time by 25%.
Major builders and contractors have already switched over to Cosmolite AAC blocks because of the structure saving. Acoustic insulation, faster construction, lightweight, waterproof workability and flexibility, earthquake resistance, and pest resistance. Cosmolite is all set to emerge as South India's most preferred brand in AAC lightweight block. So, what are you waiting for? Let's build with Cosmolite and stay happy, because we don't only build structures, we build happiness. Cosmolite, light up your life.